పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం మరింత ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా రెల్లి కులస్తులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెల్లి కులస్తులకు పవన్ కళ్యాణ్ పెద్దపీట వేశారని, పార్టీ సిద్ధాంతాలను మేనిఫెస్టోలను వివరించారని బొలిశెట్టి జనసేన పార్టీకి ఏ పార్టీకి పోటీ కాదని తెలియజేశారు. ప్రజా సమస్యల మీద పోరాటం చేసి పార్టీలు రెండే, అది ఎప్పటి నుంచో ఉన్న సిపిఐ సిపిఎం. ఇంకొకటి ఎవడో జెండా పట్టు రోడ్డు మీద రాడు, మనకి ఎందుకు ఎవడో ఎలా చేస్తే మనకి ఎందుకు అనే టైప్ లో ఉంటారు. పవన్ కళ్యాణ్ అది గమనించారు. విషపూరితమైన పార్టీలు పరిపాలన చేస్తా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రాన్ని. ఒక పక్కన కుటుంబ పాలన జరుగుతోంది. ఇవాళ ఇల్లుకి డబ్బు కట్టక్కర్లేదనే విషయం మీ ముందు తెలిస్తే, ఇల్లు ఇచ్చిన రోజున మీరు డబ్బు కట్టక్కర్లేదంటే ఈ పార్టీకి అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోతారు కదా, ఇల్లు తయారైనప్పుడు వెళ్ళలేదు కదా. మరి ఈ రోజు మీరు విశాఖపట్నం సభలోంచి ఇల్లు డబ్బులు కట్టక్కర్లేదని చెప్తా ఉన్నారు. అది ముందే మీరు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి సభాముఖం మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉండగా మీరు ఎందుకు చెప్పలేదు మీ అందరికీ ఫ్రీగా ఇల్లు వచ్చి వెళ్ళిపోమని? ఈ రోజు ఎందుకు చెప్తున్నారని అడుగుతుంటే, ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ లో రాజ్యాధికారం రాకపోతే మీ పిల్లలకి మళ్ళీ జాబ్ ఉండదు, మా పిల్లలకి మీ పిల్లలకి జాబ్ ఉండదు అనే ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన స్లోగన్ మీరు చూడండి. రెల్లి కులం కోసం మాట్లాడిన రాజకీయ పార్టీ ఏదైనా చూసారా మీరు? రెల్లి కులం కోసం నేను కులానికి మిత్రులు అని చెప్పి ప్రతి మహిళకు కూడా మోటార్ సైకిల్ మీద నేను వాళ్ళ డ్యూటీకి వెళ్ళేలాగా ఉచిత మోటార్ సైకిల్ ఇస్తానని చెప్పి పెట్టిన ఏకైక మేనిఫెస్టో పెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. For more updates, please subscribe 99 TV Telugu.